బాలరాజ్ విషయంలో సరళ మనసు మారకుండా ఉండాలని ఎప్పటికప్పుడు సరళని బాలరాజ్ మీద కోపం వచ్చేలాగా బెయిల్ రప్పించకుండా చేయడం కోసం గబ్బిలాల్లాగా ఈ నాగవల్లి దేవ సరళను వెంట పెట్టుకొని వేలాడుతూ ఉంటారనమాట. అయితే సరళ కూడా వీళ్ళ మాటలు నమ్మేసి ఉంటుంది. కానీ అసలైన ట్విస్ట్ ఏం జరుగుతుందంటే కావేరి చిన్నీలు బాలరాజ్ని బెయిల్ ఇప్పించి బయటికి రప్పించడం కోసం చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక సర్లే నేను చెప్పను అనేసరికి ₹1,00,000 షూరిటీ పెట్టి కూడా తీసుకొద్దామని అయితే అనుకుంటారు. కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చాలా దారుణం అనమాట. ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అటు సత్యం చనిపోవడము, ఆ తర్వాత కావేరికి ఇప్పుడు జాబ్ లేకపోవడము, ఇవన్నీ అనమాట. అయితే ఇంకా చిన్ని ఏమంటుందంటే, నాన్న నా కోసం కొన్న చైన్ ఉంది, అది అమ్మేసి ఎలాగోలా అమౌంట్ రెడీ చేసి నాన్న బయటికి తీసుకొస్తాను అంటే, ఇక కావేరి తన చేతికున్న గాజులు కూడా ఇస్తుంది. కానీ ఎంతమంది ఫ్రెండ్స్ని అడిగినా కూడా ఎవ్వరూ ₹1 కూడా ఇవ్వరనమాట. చాలా అవమానం పాలు చేస్తారు. మీ నాన్నేనంట కదా మీ మామయ్యని చంపేసింది అని. అవి తట్టుకోలేకపోతుందన్నమాట చిన్ని. అయితే ఇక ఏం చేద్దాము, వదిన్ని బతిలాడుకుందామని ఇంటికి వస్తే సరళ ఏం మాట్లాడుతుందంటే కావేరితో, ఏంటి నువ్వు ఆ బాలరాజ్కి హెల్ప్ చేస్తున్నావా, మీ అన్నయ్యని చంపేసిన విషయం నీకు గుర్తుకు రావడం లేదా అన్నట్టు మాట్లాడుతుంది. అన్నయ్య అనగానే కావేరి షాక్ అవుతుంది. అదేంటి వదిన అన్నయ్య అదేంటండి అన్నయ్య అంటున్నారు అంటే, నువ్వు కావేరి అన్న విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా, ఉషా కావేరి ఒక్కరని నిజం నాకు తెలిసింది, ఈ రోజే తెలిసింది, నేను మొత్తం తెలుసుకున్నాను. ఆ దేవ పదే పదే మన ఇంటికి ఎందుకు వస్తున్నాడో కూడా నాకు అర్థమైంది, నాకు మొత్తం నిజం తెలుసు కావేరి అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నేను డబ్బు మనిషినే కానీ మరి ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసేసి ఆ దుర్మార్గుడు అన్ని రకాలుగా తన జీవితాన్ని నాశనం అయ్యేలాగా చేసిన దుర్మార్గుడు నేను సపోర్ట్ చేస్తానని ఎలా అనుకున్నావు, నువ్వు జైలు పాలకు వెళ్ళడానికి కారణం ఈ దేవానే కదా అని అయితే అనగానే కావేరి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని ఏడ్చుకుంటూ వదినా అంటూ సరళను పట్టుకొని ఏడ్చి మొత్తం నిజమైతే చెప్తుందనమాట. దేవా సత్యంని చంపేసి ఆ కేసుని బాలరాజు మీద కేసేశాడు. రాజు దుర్మార్గుడే వదినా, కానీ ఒకప్పుడులాగా ఇప్పుడు లేరు, చాలా మారాడు, కేవలం చిన్ని కోసమే మారాడు, నన్ను జైలు నుంచి కాపాడి తీసుకొచ్చింది కూడా అతనేను. అన్నయ్యని ఆ దుర్మార్గుడి నుంచి కాపాడడానికి వెళ్ళిన బాలరాజ్ మీద ఈ కేసు ఎత్తేసేసాడు. మేము ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకుని అన్నయ్యకి లెటర్ రాసేసి వెళ్ళిపోయాము. కానీ అన్నయ్య మా కోసం వెతుక్కుంటూ దేవా దగ్గరికి వెళ్ళాడు. దేవా ఇట్లా దారుణంగా చంపేస్తాడని అనుకోలేదు. ఆ కేసుని బాలరాజు మీద కేసేశాడు. మీరు అనుకున్నట్టు బాలరాజు దుర్మార్గుడు కాదు, ఇప్పుడు మంచివాడు. నేను చెప్పేది విను వదిన, అన్యాయంగా ఒకరికి శిక్ష పడడం ఇష్టం లేదు వదిన, అర్థం చేసుకోండి వినండి అని చెప్పగానే ఇక అంత దారుణంగా చంపేశాడా దేవా అని ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అనమాట సరళ. బాలరాజ్ని బెయిల్ మీద బయటికి తీసుకుని వస్తే నిజ నిజాలు ఏంటో అతనే నిరూపిస్తాడని చెప్పగానే అయితే సరళ ఒక ప్లాన్ వేస్తుంది. మనందరి జీవితాలకి ఆ శత్రువు ఉండకూడదు, మీ అన్నయ్య ఆత్మ శాంతించాలన్నా కూడా ఆ దుర్మార్గుడు బ్రతుకుండకూడదు, అందుకనే నేను మీకు సహాయం చేస్తాను. కానీ ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నారో నేను వాళ్ళ మాట విని బాలరాజ్కి సాక్ష్యం చెప్పకుండా ఉంటానని వాళ్ళు అనుకుంటున్నారు. లాస్ట్ వరకు అలానే ఉండి వాళ్ళు ఇప్పుడెటు కోర్టుకి వాళ్ళ లాయర్ ద్వారా నన్ను వెళ్ళాలనుకుంటున్నారు. అక్కడ అసలైన ట్విస్ట్ అనేది నేను ఇస్తాను. ఆ దుర్మార్గుని మాత్రం వదిలిపెట్టను. అతి దారుణంగా నా భర్తను చంపేసిన ఆ దేవాన్ని ఎలా వదులుతాను, మీ అన్నయ్య ఆత్మ శాంతించాలంటే ఇలాగే చేయాలని అయితే చెప్తూ కథని మలుపు తిప్పబోతుంది అనమాట.